నమస్తే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా పీ4 విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఉగాది రోజున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అసలు పీ4 విధానం అంటే ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది? దీనికి అర్హులు ఎవరు? అనర్హులు ఎవరు? సో ఈ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. అసలు పీ4 విధానం అంటే ఏంటి? ఫస్ట్ దీని గురించి తెలుసుకుందాం. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వాలు పీ2 విధానాన్ని అమల్లోకి తెచ్చారు. పీ2 అంటే పబ్లిక్ పార్ట్నర్‌షిప్. అంటే దేశంలో ఏ అభివృద్ధి పనులు చేయాలన్నా అది ప్రభుత్వాలే చేసేవి. సో ఆ తర్వాత కొంతకాలానికి దీనికి ప్రైవేట్‌ని జోడించారు. అంటే పీ3ని తీసుకొచ్చారు. పీ3 అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్. సో ఇక్కడ కొన్ని అభివృద్ధి పనులు అనేవి ప్రైవేట్ భాగస్వామ్యంతో కూడా చేపడతారు. సో అదే పీ3. సో తాజాగా ఈ పీ3కి మరో పీని చేర్చి పీ4ని అమల్లోకి తెచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. సో పీ4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్‌షిప్. ఈ విధానంలో ప్రజలు అనేది ఇన్వాల్వ్ అవుతారు. అటు ప్రభుత్వం ఉంటే పబ్లిక్ అంటే ప్రభుత్వం, ఇక్కడ ప్రైవేట్ అంటే ప్రైవేట్ భాగస్వామ్యం, ఇక్కడ పీపుల్స్ అంటే ప్రజల భాగస్వామ్యం కల్పిస్తారు. మరి పీ4 విధానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలించాలి. అంటే పేదలను ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా వారిని ఉన్నత స్థితికి తీసుకురావడం. సో ఇలా తీసుకురావాలి అని అంటే ఈ పేదలకు రాష్ట్రంలో ఉన్నటువంటి సంపన్నుల సహకారం అవసరం. అందుకే ప్రభుత్వం ఏం చేసిందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 10% మంది సంపన్నులు 20% మంది పేదలను దత్తత తీసుకొని వారిని విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక పరంగా ఉన్నత స్థానానికి తీసుకురావాలి అనేటటువంటిది ప్రభుత్వ లక్ష్యం. సో అందుకే ఈ పీ4 విధానం అనేది తెచ్చింది. ఈ విధానంలో ఇక్కడ దత్తత తీసుకునేవారు అంటే ధనికులను మార్గదర్శకులుగా, అలాగే అభివృద్ధి చెందాల్సినటువంటి పేదలను బంగారు కుటుంబాలుగా, ఇక మిగతా పీ4 జీరో పావర్టీ అనేటటువంటి నినాదంతో చంద్రబాబు ప్రభుత్వం ఈ పీ4ను ముందుకు తీసుకెళ్తాం. మరి ఈ పీ4 విధానంలో ప్రభుత్వం పాత్ర ఏంటి అని అంటే ప్రభుత్వం అనుసంధానకర్తగా వ్యవహరిస్తుంది. అంతేకాకుండా పేదలకు కావాల్సినటువంటి వసతులన్నీ ప్రభుత్వమే కల్పిస్తుంది. పేదలకు ఇల్లు, తాగునీరు, వారికి చదువు చెప్పించడానికి అవకాశాలను, అలాగే కరెంటును, నెక్స్ట్ వాళ్ళకు మరుగుదొడ్లు, సో ఇలాంటి అవకాశాలన్నీ ప్రభుత్వమే కల్పిస్తుంది. సో ఇక్కడ అన్ని ప్రభుత్వమే కల్పించిన తర్వాత మరి సంపన్నులు చేసేది ఏముంది? సో ఇదే ఇప్పుడు ఒక ప్రశ్న. సో దీనికి ప్రభుత్వం ఏం చెప్తుంది అని అంటే అన్ని వసతులు ప్రభుత్వం కల్పించినా సరే వీటికి ఒక మార్గనిర్దేశనం అనేది ఉండాలి. అంటే వనరులను ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా పైకి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ కుటుంబంలో విద్యార్థులు ఉన్నారు. సో వాళ్ళు సాధారణంగా ఏంటంటే స్కూల్కి పంపడం ఇవన్నీ మామూలే. అయితే ఇక్కడ ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి తల్లికి వందనం కార్యక్రమాన్ని ప్రారంభించబోతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, పిల్లలు చదువుకుంటారు, వాళ్ళకి కావాల్సినటువంటి ఫీజులన్నీ గవర్నమెంట్ ఇస్తుంది. సో ఇక్కడ జరిగేది ఏంటి మరి అంటే వారికి గైడెన్స్ కావాలి. ఆ గైడెన్స్ ఎవరు ఇస్తారు? ఎవరైతే సంపన్నులు దత్తత తీసుకుంటున్నారో వారు గైడెన్స్ ఇస్తారు. సో ఏ కోర్స్ చదవాలి, ఏ కోర్స్ చదివితే ఉద్యోగం వస్తుంది అంటే వాళ్ళకు ఉన్నత స్థితికి ఉద్యోగాన్ని కల్పించడము, తర్వాత ఆర్థికంగా మెరుగైనటువంటి పరిస్థితి కల్పించే వరకు వీరి సహకారం అనేది ఉంటుంది. అక్కడ వీరికి కొంత ఆర్థిక వనరులు ఉన్నాయి. సో అప్పుడు ఏం చేయాలి, మరి దాన్ని ఎక్కువ డబ్బు సంపాదించాలి అంటే ఎలా పెట్టుబడి పెట్టాలి, అదంతా ఈ సంపన్నులే గైడెన్స్ ఇస్తారు. ఆల్రెడీ చదువుకొని ఉన్నారు, కాకపోతే వాళ్ళకి ఉద్యోగాలు లేవు. అప్పుడు వాళ్ళు చదివింది ఏంటి, దానికి ఎలాంటి నైపుణ్య శిక్షణ ఇప్పిస్తే వారు ఉద్యోగం సంపాదించగలుగుతారు, అది చేసేది ఈ సంపన్నులు. సో అంటే దత్తత తీసుకున్నవారు వారు వీళ్ళకు కావాల్సినటువంటి సహకారాన్ని అందిస్తారు. సో అలా ఈ పేద కుటుంబాలు అనేవి ఆ బిలో పావర్టీ లైన్ నుంచి అంటే పేదరికం నుంచి బయటపడతాయి అనేటటువంటిది చంద్రబాబు చెప్తున్నటువంటి మాట. మరి ఈ పీ4 విధానానికి ఎవరు అర్హులు, ఎవరు కాదు? సో ఇందుకోసం ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక సర్వే చేపట్టింది. దానికి ప్రత్యేకంగా ఒక యాప్ను రూపొందించింది. అందులో 27 అంశాలు ఉంటాయి. ఇంటి నెంబరు, కుటుంబ యజమాని పేరు, కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉంటారు, కుటుంబ యజమాని ఆధార్ నంబరు, కుటుంబ యజమాని మొబైల్ నంబరు, సో ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, నెక్స్ట్ వాషింగ్ మిషన్ ఉందా, వాళ్ళకు 4 వీలర్ ఉందా, 2 వీలర్ ఉందా, వారు ఎలాంటి ఇంట్లో ఉంటున్నారు, పక్కా ఇంట్లో ఉంటున్నారా అంటే కచ్చా ఇంట్లో ఉంటున్నారా, సో అదే ఇంట్లో ఉంటున్నారా, వాళ్ళకి సొంత ఇల్లు ఉందా, సొంతంగా భూమి ఉందా, ఇలాంటి వివరాలన్నీ అందులో నమోదు చేస్తారు. ఈ సర్వే పూర్తయిన తర్వాత అందులో ఎవరు అర్హులు అనేది గుర్తించి ఆ లిస్టును గ్రామ పంచాయతీలు లేదా వార్డు సచివాలయంలో ప్రదర్శిస్తారు.
సో అక్కడ ఎవరైనా అభ్యంతరాలు ఉంటే, అంటే వీళ్ళు ఫలానా వాళ్ళు, వీళ్ళు పేదలు కాదు, వీళ్ళు ధనవంతులు, ఇలాంటి అభ్యంతరాలు ఏమైనా ఉంటే చెప్పొచ్చు. ఆ తర్వాతనే ఫైనల్‌గా ఒక లిస్ట్‌ను తయారు చేసి, సో దానికి ఈ దాతలకు అంటే మార్గదర్శకులకు అప్పగిస్తారు. సో అది ఒక ప్రాసెస్. ఇప్పటికే 16 జిల్లాల్లో ఈ పీ4 విధానానికి సంబంధించినటువంటి సర్వే అనేది చేపట్టారు. సో అర్హులు సరే, మరి ఎవరు అనర్హులు? ఎవరు దీనికి అర్హులు కాదు? సాధారణంగా ఏంటంటే వీరికి 4 వీలర్ ఉండదు. అంటే కార్లు, మిగతా ప్రైవేట్ వాహనాలు లాంటివి ఉండకూడదు. అలాగే వీరికి 10 ఎకరాల భూమి అనేది ఉండకూడదు. సో నెక్స్ట్ వీరికి పట్టణాలు లేదా నగరాల్లో అయితే సొంతంగా ఇల్లు ఉండకూడదు. సో ఇంకా ఈ కుటుంబాలు 200 యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు వాడినట్లయితే వాళ్ళు అనర్హులు. సో అలాగే ఏ కుటుంబంలోనైనా ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా, ఆ కుటుంబం ఆదాయపు పన్ను చెల్లిస్తున్నా, సో ఇలాంటి వారంతా కూడా అనర్హులే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా దాదాపు 5 కోట్లు ఉంటుంది. 3 వర్గాలు ముఖ్యంగా ఉంటాయి. 1 సంపన్నులు, 2 మధ్యతరగతి, 3 పేదలు. ఇక్కడ మధ్యతరగతి అనేది పక్కన పెడితే ధనవంతులకు, పేదలకు మధ్య చాలా అంతరం అనేది ఉంటుంది. ఇక్కడ సంపన్నుల జీవన ప్రమాణాలు అనేవి ఉన్నత స్థాయిలో ఉంటాయి. అదే అట్టడుగున ఉన్నటువంటి పేదల జీవన ప్రమాణాలు అనేవి తక్కువ స్థాయిలో ఉంటాయి. అందుకే వారి ఆలోచన విధానంలో మార్పు తెచ్చి వారి ఆదాయం పెంచాలి, ఆర్థికంగా వారిని పైకి తీసుకురావాలి, సామాజికంగా పైకి తీసుకురావాలి. ఇలాంటి ప్రయత్నాల కోసమే ఈ పీ4 విధానం తెచ్చామంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. సో ఈ పీ4 విధానాన్ని ఏపీలోనే తొలిసారి తీసుకొచ్చినట్టు చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. అంటే దేశంలోనే ఇది మొదటిసారి. ఈ పీ4 విధానం అనేది సక్సెస్ అయితే ఇది మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఒక రోల్ మోడల్గా మారుతుంది. సో అందుకే దీన్ని ఖచ్చితంగా సక్సెస్ చేసి తీరాలి అనేటటువంటి పట్టుదలతో ఉన్నారు చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం అది ప్రయోగ దశలోనే ఉంది. సో దీనికి ఇంకా పూర్తి రూపాన్ని ఇవ్వడానికి కొంత టైం పడుతుంది అంటున్నారు. అది ఎప్పటిదాకా అంటే వచ్చే ఆగస్టు 15 నాటికి దీనికి ఒక రూపం తీసుకొస్తాం. ఆ తర్వాత వచ్చే ఉగాది నాటికి దీని ప్రగతిని ప్రజల ముందు ఉంచుతాం. అంటే అప్పటి వరకు ఈ పీ4 విధానంలో ఎంత ప్రగతి సాధించామనేది అప్పుడు ప్రజల ముందు ఉంచుతామని చెప్తున్నారు. మరి పీ4 విధానాన్ని ఖచ్చితంగా అమలు చేసి పేదరికాన్ని నిర్మూలించాలి అనేటటువంటి లక్ష్యం పెట్టుకోవడం వెనుక ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది. అదేంటంటే అటు కేంద్రంలో మోదీ సర్కారు విజన్ 2047ని రూపొందించింది. సో ఇక్కడ ఏపీ సీఎం చంద్రబాబు కూడా దాన్నే టార్గెట్గా పెట్టుకున్నారు. ఎందుకు అని అంటే 2047 నాటికి మన భారతదేశం స్వాతంత్రం సాధించి 100 ఏళ్ళు అవుతుంది. అంటే 2047లో మన భారతదేశం 100వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. అప్పటికి మన భారతదేశాన్ని ప్రపంచంలో టాప్లో నిలబెట్టాలి, దాన్ని మొదటి స్థానంలో నిలబెట్టాలి, లేదంటే కనీసం సెకండ్ ప్లేస్లోనైనా నిలబెట్టాలి అనేటటువంటిది టార్గెట్. ప్రస్తుతం మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే 5వ స్థానంలో ఉంది. దీన్ని 3వ స్థానానికి తీసుకురావాలి అనేటటువంటిది మోదీ సర్కార్ లక్ష్యం. సో ఇదే సమయానికి అంటే 2047 నాటికి ఇటు ఏపీని స్వర్ణాంధ్రగా చేయాలి అనేటటువంటిది సీఎం చంద్రబాబు నాయుడు టార్గెట్. సో దానికోసమే ఆ 2047 నాటికి ఏపీని స్వర్ణాంధ్ర చేయాలి అని అంటే అడ్డుగా ఉన్నదేంటి? పేదరికం. ఆ పేదరికాన్ని నిర్మూలించాలి అని అంటే ఈ పీ4 విధానం అనేది పక్కగా అమలు చేయాలి. ఆ ఉద్దేశంతోనే దీన్ని తీసుకొచ్చినట్టు చెప్తున్నారు. సో ఇక ఈ పీ4 విధానం మరి ఎప్పటి వరకు దీన్ని లక్ష్యాన్ని సాధిస్తారు? తొలి దశలో 20 లక్షల మందిని పేదరికం నుంచి బయటపడేయాలి అనేటటువంటిది టార్గెట్గా పెట్టుకున్నారు. సో ఇది ఎప్పుడు అని అంటే దాదాపు వచ్చే 5 ఏళ్లలో ఈ 20 లక్షల టార్గెట్ను రీచ్ కావాలి. ఆ తర్వాత సెకండ్ ఫేజ్ చేపట్టి ఆ తర్వాత మరో 5 సంవత్సరాలకు ఇంకో టార్గెట్ పెట్టుకొని దాన్ని రీచ్ కావాలి. ఇది ప్రభుత్వం ముందున్నటువంటి మెయిన్ టార్గెట్. నిజానికి ఈ పేదరికం అనేది ఒక మన ఏపీకే పరిమితం కాదు, ఇటు తెలంగాణలో ఉంది, దేశవ్యాప్తంగా ఉంది, అటు ప్రపంచవ్యాప్తంగా కూడా. ఒకవైపు ధనికులు మరింత ధనవంతులు అవుతున్నారు, ఇటు పేదలు మరింత పేదరికంలోకి జారిపోతున్నారు. ఏపీలో ఈ విధానం సక్సెస్ అయితే ఆ తర్వాత దీన్ని మిగతా రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా అమలు చేసేటటువంటి అవకాశం ఉంది. అది దేశానికి ఒక రోల్ మోడల్ అవుతుంది. అంతేకాదు సో దీనిపై ప్రపంచం కూడా దృష్టి సారించవచ్చు. ప్రపంచంలోని చాలా దేశాలు పేదరికం ఉంది. సో ఆ పేదరికాన్ని నిర్మూలించడానికి ఇది ఒక రోల్ మోడల్గా ఉపయోగపడవచ్చు. అయితే ఈ పీ4 విధానం ఎలా అమలవుతుందనేది త్వరలో తెలుస్తుంది. అంతవరకు వేచి చూడక తప్పదు. నమస్తే.